నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఎస్ విక్టరీ టాక్స్. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. అసలేంటి కాకమ్మ కథ? ఆ కాకమ్మ ఏ కథ చెప్పింది అని ఆలోచిస్తున్నారా? అయితే మరెందుకు ఆలస్యం? ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ మొదలు పెడదాం. అనగనగా ఒక అడవిలో కథలు చెప్పే కాకమ్మ ఉండేది. ఆ అడవిలోనే ఉన్న మిగతా పక్షులన్నీ ఆ కాకమ్మ దగ్గరకు చేరి, కాకమ్మ కాకమ్మ మాకు కథ చెప్పవా అని అడిగాయి. ఎప్పటిలానే కథలు చెప్పడం అలవాటు పడిన ఆ కాకమ్మ యథావిధిగా చెబుతాను అని బదులిచ్చింది. ఇలా కథ చెప్పడం స్టార్ట్ చేసింది. మనమేమనుకుంటున్నాం అనే దానికంటే కూడా మన గురించి ఏమనుకుంటారు అనే దాని మీదే మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఎందుకంటే నిజంగా మనకు పని లేదండి. సరే ఉన్నా ఆ పనిపై శ్రద్ధ లేదు. లేకపోతే, రాకపోతే, మేకపోతే, కాకపోతే అనే కార్యక్రమానికి కారణాలు వెతుక్కుంటాం. నేను ఇందువల్ల కాలేదు, అందువల్ల రాలేదు, ఎందువల్లో తేలేదు, మంది వల్ల పోలేదు, ఎందుకంటే బాలేదు, ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు అంటూ మనకి మనం కథలు చెప్పుకుంటాం. మన వల్ల కాదు అని తప్పుకుంటాం. ఇలా కాకపోతే అనే కారడవిలో కాకమ్మ కథలు లేదా కారణాల కథలు చెప్పుకుంటూ ఆగిపోతున్నాం. నిజానికి ఇలా ఆగిపోవడానికి లేదా అనుకున్న లక్ష్యం చేరుకోకపోవడానికి కారణం మనమా, మన చుట్టూ ఉండే జనమా? మళ్ళీ మొదటికే వచ్చాం. ఏంటండి ఈ కారణం? ఇదే మరి దారుణం. ఈ కారణాలు అనే పద్మవ్యూహంలో చిక్కుకున్నామనిపిస్తుంది. దీనికి కారణం అంటే నేనంటా ముమ్మాటికి మనమే. ఎందుకంటే అసలు సమస్య ఎవరు ఏమనుకుంటారు అని కాదు, మనమేమనుకుంటున్నాం. అంటే నాతో నేను, నాలో నేను ఏమనుకుంటున్నా, నాకు నేను ఏం చెప్పుకుంటున్నా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. చాలా కథలకు ముగింపు జవాబు అయితే నా ఈ కథకు ఈ ప్రశ్నే ముగింపు. ఎందుకంటే దానికి జవాబు మీ దగ్గరే ఉంది. మీరు కూడా కారణాలు వెతుక్కుంటున్నారా? లేదా కారణాలతో తోరణాలు కడుతున్నారా? మీరు అనుకున్న లక్ష్యాలు చేరుకోకపోవడానికి కారణాలే కారణమైతే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చివరిగా చిన్న మాట, నాకు తెలిసి కానీ తెలియక కానీ మీ మనసు నొప్పించి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే ఎవరి పరిస్థితిలో ఏంటో ఎవరికీ తెలియదు, మీకు తప్ప. ఏదో ఒకటి అనుకున్నాం, ప్రయత్నించాం, కానీ సాధించలేకపోయాం. అయినా సరే మీ ప్రయత్నం అనే ప్రయాణాన్ని ఆపకండి. ఎందుకంటే భగవంతుడు మనకి ఏది మంచో, ఏది కావాలో, ఏది ఇవ్వాలో భగవంతుడికే బాగా తెలుసు అని నమ్ముతాను. కారణాలు ఎన్ని ఉన్నా సాధించాలనే ఉక్కు సంకల్పం నీదైతే ఆ కారణాల మధ్యలో నుంచి కూడా ఓ దారి దొరుకుతుంది. కారణాలు వాస్తవాలే అయినా ఆపడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మనం కూడా మన లక్ష్యం చేరుకోవడానికి ప్రయత్నిద్దాం. పరిస్థితులు ఎలా ఉన్నా ఈ ప్రయత్నం అనే ప్రయాణాన్ని కొనసాగిద్దాం. మన పెద్దవాళ్ళు కొన్ని సందర్భాల్లో కాకమ్మ కథలు చెప్పకురా అని అంటారు. ఆ సందర్భాన్నే ఈ కారణాలు అనే సారాంశంతో కాకమ్మ కథ చెప్పింది. సరే, ఈ కథలో నీతి ఏంటి అని అంటారా? అంటే ఈ కారణాలు అనే వల దాటితేనే మన కళ నెరవేరుతుంది. మనస్ఫూర్తిగా ఈ వీడియో మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఈ కారణాలు అనే వల దాటితేనే మన కళ నెరవేరుతుంది అని టైప్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి టీఎఫ్ఎస్ విక్టరీ టాక్స్.